ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ హాట్ క్లైమేట్, చాలా హాట్ క్లైమేట్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ హాట్ క్లైమేట్ ఇస్ కాన్స్టిపేషన్. అంటే మోషన్ గట్టిగా వస్తుంది. ఏంటంటే బికాస్ వాటర్ ఎక్కువ తాగట్లేదు అండ్ హై ఫైబర్ డైట్ తినట్లేదే అంటే ఈ ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ డ్యూరింగ్ దిస్ హీట్ పీరియడ్. లైక్ ఇన్ ఖమ్మం ఇప్పుడు వెరీ హాట్ ప్లేస్. సో ఈ కాన్స్టిపేషన్ అంటే ఏంటి అంటే మోషన్స్ గట్టిగా వస్తుంది. మోషన్స్ వన్స్ ఇన్ 3 weeks ఆర్ వన్స్ ఇన్ 3 days వస్తుంది. సో ఈ ప్రాబ్లంలో ఏం అవుతుంది అంటే చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకటి సీరియస్ ప్రాబ్లమ్ లైక్ స్ట్రోక్, ప్రాబ్లమ్స్ లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్, and then kidney stones, and then gut related problems. Gut related problems ante commonly piles, fissure, bleeding, PR రావచ్చు. బట్ ఈ ప్రాబ్లం 50% ఆఫ్ అన్నికి వస్తుంది. బట్ సమ్ పీపుల్లో సీరియస్ కాంప్లికేషన్ రావచ్చు. లైక్ యాప్సెస్ రావచ్చు, అక్కడ నుంచి ఇన్ఫెక్షన్స్ బ్లడ్కు స్ప్రెడ్ అయ్యి సెప్సిస్ వెళ్ళచ్చు, సమ్ టైమ్స్ ఈవెన్ ప్రాణభయం ఉన్నాయి. సో ఈ ప్రాబ్లం తగ్గ ఏం చేయాలి అంటే నాట్ ఓన్లీ ఈ వేడి కాలం, అన్ని టైంలో వాటర్ అట్లీస్ట్ 3 to 4 liters తినాలి. 40 to 50 grams ఫైబర్స్ తినాలి. అప్పుడు చేసాయంటే మోషన్స్ రెగ్యులర్గా వస్తుంది, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాదు. సో అండ్ ఇది యూ హ్యావ్ టు కీప్ ఇట్ అస్ అ హ్యాబిట్. ఏంటంటే ఒక్కరోజు గట్టి మోషన్ వస్తుంది అంటే అక్కడ నుంచే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఫిషర్ వస్తుంది. ఆ ఫిషర్ వస్తుంది అంటే మోషన్ వెళ్ళాలి అంటే పెయిన్ వస్తుంది. ఆ మోషన్ వల్ల భయపడుతూ కాన్స్టిపేషన్ వస్తుంది. ఆ కాన్స్టిపేషన్స్ క్రానిక్ అయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతుంది. సో ఎవరెవరికి ప్రాబ్లం మోషన్ గట్టిగా వస్తుంది, మోషన్స్లో బ్లడ్ వస్తుంది, ఆర్ లూజ్ మోషన్స్, హార్డ్ మోషన్స్ ఆల్టర్నేట్ అవుతుంది అంటే ಅವರು అన్ని మెడికల్ హెల్ప్ సీక్ చేయాలి. ఏంటంటే మైనర్ ప్రాబ్లం ఉండొచ్చు లైక్ ఫిషర్, పైల్స్, ఆర్ సమ్టైమ్స్ సీరియస్ ప్రాబ్లం ఉండొచ్చు లైక్ క్యాన్సర్. సో వీ హ్యావ్ మిస్టర్ కోటేశ్వర్ రావు. ಅವರು ఖమ్మంలో నుంచి కరెక్ట్ టైము నా హాస్పిటల్ యశోద హాస్పిటల్కు రిఫర్ అయ్యి వచ్చారు. ఆ వచ్చిన టైంలో ಅವ್ರಿಗೆ ఏం ప్రాబ్లం అయిందంటే ప్రొలాప్స్ అంటే ఈ రెక్టమ్ బయట వచ్చింది. సో ఇది ఏం వస్తుంది అంటే మోషన్ అప్పుడు ఎక్కువ ప్రెషర్ పెడితే అది బయట వస్తుంది. ఇనిషియలీ అదుకు ಅವರು లోకల్ ట్రీట్మెంట్ చేసి హ్యాండ్లో పుష్ చేసి లోపల వెళ్ళిపోతుంది. బట్ ఆ కాన్స్టిపేషన్ ప్రోగ్రెస్ ఆ రెక్టమ్ అన్నీ బయటగా వచ్చి లోపల వెళ్ళదు. అప్పుడు లోపల వెళ్ళలేదే అంటే అప్పుడు ఆ బ్లడ్ సప్లై అన్నీ కట్ అయిపోయి సీరియస్ ప్రాబ్లం అవ్వచ్చు. ఆ స్టేజ్లో కోటేశ్వరరావు గారు యశోద హాస్పిటల్ మలక్పేటకు వచ్చారు. నైట్ వచ్చారు. నేను ఎవరు అడ్మిట్ చేసి అనస్థీసియాలో లోపల పెట్టాము. సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే ಅವ್ರಿಗೆ లక్కీలీ కరెక్ట్ టైంలో వచ్చిన టైంలో ఆ నెక్రోస్ అవ్వలేదు, పగిలిపోయింది అంటే అప్పుడు ఆ రెక్టమ్ అన్నీ తీసి బయట పెట్టాలి. బయట పెట్టి తర్వాత లోపల పెట్టాలి. 2 ఆపరేషన్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేసాము, ಅವರು వచ్చిన టైంలో 15 centimeter రెక్టమ్ బయట ఉన్నాయి, ఇస్కీమిక్గా ఉన్నాయి, కొంచెం అల్సర్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ బ్లడ్ సప్లై కట్ అయిన తర్వాత. సో ఇమీడియట్లీ అండ్ యూరిన్ వెళ్ళలేదు అంటే యూరినరీ రిటెన్షన్ బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. సో పేషెంట్ నాను అండ్ నా కొలీగ్ యూరాలజిస్టు 2 పేరు కంబైన్ చేసి ఫస్ట్ రెక్టమ్ లోపల పెట్టి అండ్ ఆ బయట ఒకటి వైర్ పెట్టాము. ఆ పేరు థర్ష్ వైరింగ్, అది టెంపరీ. అండ్ యూరాలజిస్ట్ కెథిటరైజ్ చేశారు. సో అబ్జర్వ్ చేసాము 3-4 days తర్వాత ఈ వాపు, ఆ బ్లడ్ సప్లై అన్నీ ఇంప్రూవ్ అయిన తర్వాత పర్మనెంట్ ట్రీట్మెంట్కు లాప్రోస్కోపిక్ అసిస్టెడ్ మెష్ రెక్టోపెక్సీ చేసాం. సో దట్ తిరిగా అది బయట రాదు. సో ఆపరేషన్ చేసిన తర్వాత ఈ థర్ష్ వైర్ అన్నీ అండ్ ఎవరికి కాన్స్టిపేషన్ రిగార్డింగ్ కాన్స్టిపేషన్ కౌన్సిలింగ్ చేసి ఆ కాన్స్టిపేషన్ ఎంత అవాయిడ్ చేయాలి చెప్పి పంపించాం. Then one thing is that Yashoda, we have a clinic here. So almost one doctor comes every week to Khammam to see follow-up patient and also new patients evaluate cheya. So regularly our follow-up lo unnaru. After 3 months we removed the third wire and now he is perfectly well. So this idu em nenu cheptanu ఈ small problem which can be solved by dietary and lifestyle modification can lead on into serious problem which can even cause
either need surgical help or sometimes even life risk. So, antake the important thing of constipation is take enough fluids, particularly in this hot climate. At least you have to take around 4 to 5 liters of fluids and take high fiber diet. So, regarding his experience, I asked Mr. Koteshwar Rao to brief you up. కోటేశ్వరరావు, రిటైర్డ్ ఏఎస్ఐ ఖమ్మం. ఏజ్ 65 years. నేను రిటైర్డ్ అయ్యి కూడా 8 సంవత్సరాలు అవుతుంది. 2 years బ్యాక్ మే 26 నాకు ప్రాబ్లం వచ్చి ఆ రక్తం అనేది బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి ఆ ఒంటేలు ఆగిపోయింది. అది వెంబటే ఇక్కడ మారుతి హాస్పిటల్కి వస్తే మార్నింగ్ ఆదివారం సండే అయింది. అక్కడ ఎటువంటి డాక్టర్లు అందుబాటులో లేరు. ఈ యశోద సంబంధించిన నాగార్జున అనే ఒక అతను అమ్మటే మీరు హైదరాబాద్ పోవాలంటే హైదరాబాదులో యశోద మలకపేటలో మణిశేఖర్ సార్ ఉంటారు. మణిశేఖర్ సార్ దగ్గర నేను అపాయింట్మెంట్ పెట్టాను. మీరు అంబులెన్స్లో వెళ్ళిపోమన్నారు. అంబులెన్స్లో ఇక్కడ నుంచి 10:30కి బయలుదేరి 10:30, 11కి బయలుదేరాము. అంబులెన్స్ తీసుకొని వెళ్ళిపోయాము, నేను నా ఫ్యామిలీ. వెనక మా అల్లుడు, మా బంధువులందరూ కారు వేసుకొని వచ్చారు. చాలామంది అయిపోయింది ఏం లేదు అసలు ఈ ఎంత పెద్ద ప్రాబ్లం అని అన్నారు. ఇటు నాకు ఒంటేలు బ్లాక్ అయింది, రక్తము బయటకు వచ్చింది ఎంత లవున. అది అట్నే అంబులెన్స్లో హైదరాబాద్ మలకపేట యశోద హాస్పిటల్ పోయాము. సాయంత్రం 5-5:30కి వెళ్ళాము. వెళ్ళే వరకు ఆ రోజు ఆదివారం అయింది, సండేలో డాక్టర్లు చాలామంది తక్కువ అది అవైలబుల్గా ఉంటారు. వెంబటే మణిశేఖర్ సార్కి ఫోన్ చేశారు. ఆ సార్ వచ్చారు. సార్ వచ్చి చూశారు. అది యూరిన్ బ్లాక్ అయిన సార్ కూడా వచ్చారు. అది ఎంతసేపటికి ఆ యూరిన్ రాటలు అయిపోస్తే ఆయన అమ్మటే అది ఇంజక్షన్ పెట్టి ఆ నీరు మొత్తం లాగేశారు. అనేసి అడ్మిట్ చేశారు. దగ్గర ఒక 11 days మలకపేట అది యశోద హాస్పిటల్లో ఉన్నాను. మణిశేఖర్ సార్ 2 times 3 times సర్జరీ చేశారు. సర్జరీ చేసి నన్ను మంచిగా సేవ్ చేసి బ్రహ్మాండంగా నా ఆరోగ్యాన్ని నాకు ఇచ్చి ఇంటికి పంపించారు. డబ్బుల విషయం కాదు, మంచి డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు. చాలా ఓపికగా చాలా మంచిగా నాకు సర్జరీ చేశారు. ఆ సర్జరీ చేసిన తర్వాత కూడా 15 రోజులకు ఒకసారి 2 times నేను హైదరాబాద్ వెళ్ళాను. అది యూరిన్ డాక్టర్ సార్ దగ్గరికి ఏం లేదు, నీకు అన్ని విధాలు అన్ని బ్రహ్మాండంగా ఉంది, అది ఎటువంటి ప్రాబ్లం లేదన్నారు. ఆ తర్వాత ఖమ్మం వస్తున్నారు సార్, యశోద పెట్టారు. ఈ సార్ దగ్గరికి 2 times అట్లా వెళ్ళాను. ఇంకేం అవసరం లేదన్నారు. ఇప్పుడు నాకు ఈ మే 26 వస్తే 2 years కంప్లీట్ అయింది నాకు ఆపరేషన్ అయిపోవడం. ఇది జరిగి 2 years బ్యాక్, ఇదే నెలలో 26 మే. ఇప్పుడైతే నేను చాలా హెల్తీగా ఉన్నాను, బ్రహ్మాండంగా నా పని చేసుకుంటున్నాను. బండి తోలుకుంటాను, అది యాక్టివా బండి, ఖమ్మంలో లోకల్లో నా పని నేను చేసుకొని సారు మణిశేఖర్ సారు యశోద హాస్పిటల్ దయ వలన నేను బ్రహ్మాండంగా సేవ్ అయ్యాను, బతికాను. చెప్పాలి సార్. ఇవన్నీ చేయడానికి మళ్ళీ కొంత టైం పట్టింది. సో అదేంటంటే యశోద హాస్పిటల్లో అబ్జర్వేషన్ కింద ఒక 3 to 4 days మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు పీరియడ్. ఎందుకంటే సపోజ్ మేము ఇప్పుడు ఖమ్మం వచ్చేసామనుకోండి, సర్జరీ అయిపోయిందని చెప్పేసి మేము హడావుడిగా ఇంకేముందులో అయిపోయిందిలే, బిల్లు వేస్తారు, ఇవన్నీ వేస్తారు, బిల్లు ఎక్కువైపోద్ది అని చెప్పేసి మేము ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికాడ చూసుకుందాంలే అని మేము రాలేదు. ఎందుకంటే డాక్టర్ గారి సజెషన్ ఏంటంటే ఇది వెరీ కాంప్లికేటెడ్ ఆపరేషన్, అబ్జర్వేషన్లో ఉండాలి, మీరు ఖమ్మం వెళ్ళిపోతే సపోజ్ ఏదైనా ఇమీడియట్గా ఏదైనా జరిగితే మళ్ళీ ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి ఒక 3 to 4 days చూద్దాం అని చెప్పారు. సో మేము డాక్టర్ గారి సజెషన్, ఎందుకంటే ఆల్రెడీ నేను చూశాను, డాక్టర్ గారితో చాలా క్లోజ్గా ఉన్నాను కాబట్టి అన్ని చెప్తున్నారు కాబట్టి అన్ని చూశాను. సో 3 to 4 days అక్కడ ఉండి ఆయన సెటరేట్ అయ్యి ఆయన తనంతటా తను ఓన్గా ఫుడ్కి తీసుకుంటూ యూరిన్ పాస్ చేస్తా ఎలాంటి ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎలాంటి ఏమి రాకుండా అంతా సెటిల్ అయిన తర్వాత డాక్టర్ గారు చూసేసి ఓకే కోటేశ్వరరావు యువర్ ఆల్ రైట్, యూ కెన్ గో టు యువర్ హోమ్ అని చెప్పిన తర్వాత మేము స్టార్ట్ అయ్యి ఖమ్మం వచ్చేసామండి. యాక్చువల్లీ మీ అందరి ముందు ఐ వాంట్ టు థ్యాంక్ సార్,
Manishekaran sir, actually, we want to express our heartfelt gratitude to you for your exceptional and unwavering conditionals. Thank you so much for your vast experience. Yeah, it was really good, sir. Good doctor. నేను మై ఓన్ ఎక్స్పీరియన్స్, మా మామయ్య గారి కేసు యాక్చువల్గా ఆయన జరిగింది, సర్జరీ ఆయన జరిగింది, కానీ అసలు నాకు ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషన్ ఆఫ్ డాక్టర్. నేను మామూలు నా ఐటీ ఫీల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి నేను. కానీ నేను డాక్టర్తో ట్రావెల్ చేశాను. ఆపరేషన్ థియేటర్లో ఏం జరిగింది, అంతా ఏం జరిగింది అనేది నేను డాక్టర్తో ట్రావెల్ చేశాను. కాబట్టి నాకు ఇంత ఎక్స్పీరియన్స్ తోటి నేను డాక్టర్ గారి గురించి నాకు ఈ అవకాశం వచ్చింది చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హాస్పిటల్స్లో క్రిటికల్ కేసెస్ ఇలాంటి క్రిటికల్ కేసెస్ కూడా సాల్వ్ చేయబడతాయి. అట్మాస్ఫియర్ తీసుకోబడుతుంది. సో ఏ రిక్వెస్ట్ అండి.